1913 నుంచి 1916 వరకు కొలంబియా యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుతూ ఉంటారు. ఆయన వయసు ఎంతో కాదండి, 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతే 21 సంవత్సరాల వయసులో ఆయన కొలంబియా యూనివర్సిటీ వెళ్తాడు. ఆయన వెళ్ళేటప్పుడే భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆవిడ చాలా చాలా చిన్నది, ఏకంగా 17 సంవత్సరాల వయసు అనమాట. ఆవిడ 2 పిల్లలతో ఇంటి దగ్గర వదిలేసి ఆయన చదువుకి వెళ్తాడు కొలంబియా యూనివర్సిటీ. అక్కడ ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక లెటర్ అందుకుంటాడనమాట, ఒక ఉత్తరం. అది రమాబాయి ఇండియాలో నుంచి రాసిందనమాట, ముంబై నుంచి. ఆ లెటరు నిజంగా ఏంటంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండడం అనేది అది అంబేద్కర్ యొక్క గొప్పతనం కాదు, రమాబాయి గొప్పతనం అంతనమాట. ఇప్పుడు చూడండి, రామాయణంలో సీత లేకపోతే నేను రాముడు నేనేమన్నా అంటాడు రాముడే. అలాంటి లక్షణం ఇక్కడ మనం చెప్పవచ్చు అనమాట. ఆ లెటర్ల సారాంశం, ఆ పదాలు ఎలా ఉంటాయంటే ఆవిడ లెటర్ రాస్తారనమాట. ఆ లెటర్లో ఫస్ట్ పేరాలను ఉంటుంది బాబాసాహెబ్ అనే పిలుపును, అంటే అంబేద్కర్ని అలాగే పిలుస్తారు, బాబాసాహెబ్ అని పిలుస్తారు మహారాష్ట్రలో. బాబాసాహెబ్ అంబేద్కర్జీ మన పిల్లవాడు ఎవరు, గంగాధర్ అనే పిల్లవాడు చనిపోయాడని చెప్తుంది లెటర్లో. రెండవ పిల్లోడు ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నా, పనికెళ్ళి కుండలతోమి బట్టలు ఉతుకొచ్చిన డబ్బులతో పిల్లవాడికి వైద్యం అందించలేకపోయాను, సరైన ఫుడ్ అందించలేకపోయాను, నన్ను క్షమించు, నువ్వు ఉంటే బతికేవాడేమో అని రాస్తుంది అనమాట. అది విని ఇంకా అంబేద్కర్ అక్కడ ఎలా ఏడుస్తాడో కూడా తెలియదు అనమాట. కానీ తర్వాత ఏమని ఉండాలండి, సహజంగా ఏమని ఉండాలి, సరిగ్గా అంతగా చదువుకోకుండా భర్త పిల్లల్ని వదిలేసి అమెరికాలో చదువుకోవడమా? నువ్వు అక్కడ చదవడం ఏంటి? ముందు పిల్లోడు ఒకడు చనిపోయాడు, ఇంకో పిల్లోడు ఉన్నాడు, ముందు ఈ పిల్లల్ని పోషించుకో, సమాజాన్ని తర్వాత ఉద్ధరిస్తున్న నీ జాతిని, నీ సమాజాన్ని, నువ్వు ఎక్కడికి రా అంటే అంబేద్కర్ ఈరోజు మనకు ఉండడు కదా. కానీ రమాబాయి తర్వాత రాస్తుంది అదే లెటర్లో, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకో, నా ఆరోగ్యాన్ని అవి చూసుకుంటూ నేను చాలా జాగ్రత్తగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చదువు మీదే దృష్టి పెట్టండి మీరు, ఎట్టి పరిస్థితుల్లో కదని ఆవిడ చెప్పిద్ది అనమాట.